ప్రభు నందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ సందర్భం మనకు ఎరిగినటువంటి వారంగానే ఉంటున్నాం. మరి ఆ యొక్క కానాను స్త్రీ తన జీవితంలో తన కుమార్తె బాగు చేయమని ప్రభు సన్నిధికి వచ్చి వేడుకుంటున్నట్లుగా చూడగలుగుతున్నాం. ప్రభు అంటున్నాడు, నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల యుద్ధకే పంపించబడి ఉంటున్నాను అంటున్నారు. అయితే మరి పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలు వేయట మరి సరైనటువంటిది కాదు అని ప్రభువారు చెప్పినప్పుడు, కుక్క పిల్లలు కూడా పిల్లల భోజన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల ద్వారా తృప్తి పొందుతాయి కదా ప్రభువా అని తాను వేడుకుంటూ వచ్చింది. తనను తాను అంతగా తగ్గించుకున్న విధానాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు గమనించి మరి తన జీవితంలో అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ప్రభు సెలవిస్తూ వచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క గొప్ప విశ్వాసాన్ని ప్రభు చూచేవాడుగా ఉంటున్నాడు. మీలో ఆవగింజంత విశ్వాసము ఉన్న ఎడల ఈ కొండను చూచి సముద్రములో పడమంటే పడుతుందని ప్రభు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశ్వాసులైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మన విశ్వాసం ఏ రీతిగా ఉంటున్నది? ప్రారంభంలో మనం రక్షణ పొందినప్పటి విశ్వాసాన్ని నేటి దినాల్లో మనం చూడగలుగుతున్నామా? ఎందుకు అనగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్రమం విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనుష్య కుమారుడైనటువంటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ విశ్వాసము కనుగొన అని లోకాసువార్త 18వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు కోరిన విశ్వాసమును మనం చూపించాలి అంటే ఆయనను మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. పౌలు గారు అంటున్నారు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అంటున్నాడు. నీవు నీ జీవితంలో ప్రభువును రుచించిన అనుభవం కలిగిన వాడవైతే ఆయన యందు విశ్వాసము గలవారమై ఉంటాము. యోబు దైవజనుడు అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు భూమి మీద ఆయన నిలుచుననియు నేను ఎరుగుదును అని దైవజనుడు యోబు గారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన సజీవుడనే సంగతి సత్యమును మనం ఎరిగినటువంటి వారంగా ఉంటున్నామా? ఆయన ప్రతి పరిస్థితుల్లో సజీవుడైన దేవుడని, నీ ప్రక్కన నిలిచి నీకు సహాయం చేయగలడని నమ్ముతున్నావా? అయితే నీ విశ్వాసం గొప్పది. అలాగన ప్రభు నీకు సహాయం చేసి రక్షించును గాక.